హలో అండి, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? మేమైతే బాగున్నామండి. చూడండి, ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఇదైతే ఆలు గ్రేవీ కర్రీ అండి. చాలా బాగుంటుంది బగారన్నంలోకి, అలాగే వైట్ రైస్లోకి, ఇంకా రోటీలోకి చాలా బాగుంటుందండి. ఇంకా ఇది ఎలా చేసుకోవాలో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, పద్ధతి అయితే ముందుగా అయితే 1/4 కేజీ కంటే కొంచెం ఎక్కువ ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను నేను. ఇవైతే చిన్న చిన్న పీసుగా కట్ చేసుకోవాలంటే మరీ చిన్నగా కాదు, ఒక ఆలుగడ్డను 4 పీసులా కట్ చేసుకొని వాటర్ అయితే పోసి ఉడికించుకుంటున్నాను. చూడండి, ఇలా ఉడికించుకోవడం వలన పై తొక్కు త్వరగా బాగా ఈజీగా వచ్చేస్తుంది. మామూలుగా పై చెక్కు గీకి తీయాలంటే చాలా టైం పడుతుంది, ఇలా ఉడికించుకుంటే త్వరగా వచ్చేస్తుంది. ఇంకా ఇలా ఉడికించుకొని చల్లారిన తర్వాత పై చెక్క అంతా ఒలిచేసుకొని చిన్న చిన్న పీసుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఇంకా కర్రీ కోసం టమోటా, ఉల్లిగడ్డ, అలాగే కరివేపాకు కూడా పెట్టుకున్నాను రెడీగా. ఇంకా అదే కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ ఎక్కువ తినకూడదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆయిల్ వేడాక పోపు దినుసులు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇవి ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలు కూడా వేసేసి బాగా కలిపి ఒకసారి టమోటాని అయితే ఆయిల్లో మెత్తగా మగ్గించుకోవాలి. మూత పెట్టడం వలన టమోటాలు త్వరగా మగ్గిపోతాయి. చూడండి, మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూడండి, చాలా సాఫ్ట్గా అయ్యాయి కదా, గరిటెతో అలా అనగానే మెత్తగా అయిపోతున్నాయి. ఇంకా ఇలా మెత్తగా అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఇంకా వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలపాలి ఒకసారి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి, సాల్ట్ అయితే వేసుకొని అలాగే చిటికెడు పసుపు కూడా వేసి బాగా కలపాలి. ఇంకా పసుపు సాల్ట్ మొత్తం బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇంక ఇలా కలుపుకున్న తర్వాత మన స్పైసీని బట్టి కారం అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఆలుగడ్డలు కొన్ని తీసుకుంటే కొంచెం వేసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, కారం కూడా వేసి బాగా కలిపి ఒకసారి, ఇంకా ఆలుగడ్డలు త్వరగా మెత్తగా అవుతాయి కాబట్టి, ఇంకా ఉడికించుకున్నవే కదా, త్వరగా మెత్తగా అవుతాయి కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా వాటర్లో కొద్దిగా ఉడికించుకోవాలి. ఇంకా మనం కారం వేసాం కదా, కారం పచ్చివాసన రాకుండా ఇంక ఈ వాటర్ వేస్తే బాగా ఉడుకుతుంది అన్నమాట. చూడండి, ఇంకా మూత పెట్టి అయితే ఉడికించుకుందాం. చూడండి, అంతలోకి దగ్గరికి వచ్చేసింది, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా. ఇంక ఇప్పుడైతే కొంచెం కొబ్బరి పొడి, ఇంకా కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసి ఇంకా ఒకసారి బాగా కలిపి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ ఏమిటంటే మనకి ఉడికిన తర్వాత అంతా అయిపోయి చల్లారిన తర్వాత కొద్దిగా ఇంకా దగ్గరకు అవుతుందండి ఈ కర్రీ. ఎందుకో కొంచెం లూజుగా చేసుకున్నా కూడా చల్లారిన తర్వాత అయితే దగ్గర అవుతుంది కర్రీ. చూడండి, లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర అయితే లేదు. ఇంకా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. గ్రేవీగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా రోటీలోకి, రైస్లోకి, బగారన్నంలోకి చాలా బాగుంటుంది. మేమైతే ఈరోజు బగారన్నం, ఆలు కర్రీ, గోంగూర పచ్చడి అవి అయితే చేసుకున్నాం. ఇంక ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనేసి నేను షూట్ చేశానండి. బాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.